చలో జొమాటో కొట్టుకుంటే 1 లక్ష సంపాదించడం సిరీస్ లో ఇలా డే 53. ఇవాళ అసలు నాకు ఘోరమైన ఇన్సిడెంట్ అయింది మామ. ఏందనే చెప్తా చూడు. ఇవాళ మీ అందరు కొత్త చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇవాళ మనకు మేఫీలకి వెళ్ళి కాకుండా పిస్తావులకి వెళ్ళి అయితే ఆర్డర్ పడ్డది అని చెప్పి రెస్టారెంట్ కాడికి ఆర్డర్ పిక్ చేసుకుని కస్టమర్ కి ఇద్దామని అయితే బయలుదేరిన. ఆర్డర్ తీసుకుని అయితే మంచిగా బయలుదేరిన. లొకేషన్ చూసుకునే వరకేమో 9 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఇక మెల్లగా ఎట్లనో రవ్వ అయ్యా అని కష్టపడుకుంటే పోయి ఆర్డర్ అయితే కస్టమర్ కి ఇచ్చేసిన. ఇదంతా పక్కన పెడితే ఇవాళ మనకు ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగిందని చెప్పినాగా మామ. అదేంటిదంటే నేను ఇవాళ బిఎన్ రెడ్డి సిగ్నల్ దగ్గర ఒక ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ ఎక్కడికంటే మన సాగర్ రింగ్ రోడ్ దిక్కు వస్తున్నా. అట్లా నా దారిలో నేను కరెక్ట్ రూట్ లోనే పోతుంటే వేరే తోడు ఒక రాంగ్ రూట్ లో వస్తుండు. అట్లా తిట్టుకుంటూ పోతే నేనేమనుకున్నా మన యూట్యూబ్ లో ఏమైనా వీడియోలు చూస్తాడు కాబట్టి సబ్స్క్రైబర్ ఇట్లా కావచ్చు అని నేను అట్లా అనుకున్నా. అయితే అట్లా అనుకుని ఏం చేసినా నేను ఆన్నే ఆగే వరకు అతను ఏం చేసిండు, బండి తిప్పుకొని వచ్చి బ్యాంక్ వెళ్ళవడా అని చెప్పి సీదా నన్ను కొట్టుడు స్టార్ట్ చేసిండు. అసలు ఇలా నా తప్పు లేదు మామ. నా దారిలో నేను పోతున్నా, వాందారిలో వాడిపోతుండు. అసలు నన్ను తిట్టుడు ఎందుకు, ఇది అంతెందుకు, నేను బండి ఆపినందుకు తిరిగి వచ్చి నన్ను కొట్టిండు. ఈ ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్ ఎక్కడ జరిగిందంటే ప్యాంటలూమ్స్ బట్టల షాప్ ఉంది కదా అసినాపురం సిగ్నల్ దగ్గర, ఎగ్జాక్ట్ ఆనే జరిగింది. అప్పుడు టైం కూడా ఎంత అవుతుందంటే 11:40 నుంచి 12 మధ్యలో ఇన్సిడెంట్ అయింది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగినాక నేను పోలీస్ స్టేషన్ పోయి సార్ వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి పిటిషన్ కూడా ఇచ్చినాను. అట్లనే రేపు పొద్దున ఆ ఏరియాలకు పోయి సీసీటీవీ ఎక్కడెక్కడ ఉందో అదంతా చూసుకొని మొత్తం తీసి మళ్ళీ రేపు పొద్దున యూట్యూబ్ లో పెట్టడానికి కూడా ట్రై చేస్తా. అగర్సే మీకు చెప్తున్నా, నైట్ పూట ఏదో గంజాయి మత్తుల మందు మత్తుల కొట్టిలు కానీ తెల్లారుంటది చూడు బేట, మీరు దొరికితే ఇట్లా నేను కొట్టాలనుకుంటే ఆన్నే కొట్టచ్చు మామ. వాళ్ళు 4 ఉన్నారు, గంజాయి కొట్టున్నారు. ఏమైనా ఎత్తి ఎట్లుంటదా, రాత్రి 12 అవుతుంది, నేను ఏం చేయగలుగుతా పొక్కనే. అందుకే నేను ఆడికెళ్ళి స్కిప్ అయినా వెంటనే. చలో మిగిలిన ముచ్చట ఏదైనా ఉంటే రేపు సీసీటీవీ ఫుటేజ్ పెట్టి మాట్లాడతా ఉంటా. రైట్, బాయ్.